సార్, వైజాగ్ని రాజధాని చేస్తానని గత కొన్నేళ్ళుగా చెప్తున్నారు కదా, ఇవి కేవలం మాటల వరకునే అంకితం అంటారా? నిజంగా అయ్యే అవకాశం ఉందా? మాటల వరకే, ఉమ్. మాటల వరకే, రాజధాని అవదు. ఆ. మీకు ఎందుకండి బాగా కాదండి, వైజాగ్ని సింగపూర్ లాగా మారుస్తున్నాం అని కూడా అది చెప్పు బాగుంది, అది చేస్తారు. చేస్తున్నారా? జరుగుతుందా? అది ఖచ్చితంగా ఓ 4 ఏళ్ళు జరుగుతుంది. 4 29 తర్వాత, ఆ? 29 తర్వాత అంటే ఎవరు ఎవరు పరిపాలన? ముఖ్యమంత్రులు మారుతారు, ప్రభుత్వాలు మారుతుంది. ఎవరు వస్తారని కాదు, ప్రభుత్వాలు మారుతాయి, అప్పుడు ఖచ్చితంగా చేస్తారు. సార్, కానీ ఇక్కడ ఉన్న అభివృద్ధి ఉన్నదంటారా సార్? ఇప్పుడు కూడా అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధి జరుగుతుందండి. కనుక ఈ జనాలకి ఏంటి, ఇవాళ వచ్చేయాలి, సాయంత్రానికి వచ్చేయాలి, రేపు లాభాలు రావాలి. అభివృద్ధి జరుగుతుంది. సార్, ఇక్కడ వైజాగ్లో చాలా మంది యువకులు ఉన్నారు కదా, వాళ్ళకి ఇక్కడ భవిష్యత్తు కనిపిస్తుంది అంటారా? కనిపిస్తుంది, కనిపిస్తుంది, డెఫినెట్గా ఉంటుంది. బికాజ్ లాట్ ఆఫ్ కంపెనీస్ విల్ కమ్ హియర్ ఆటోమేటిక్గా. ఆంధ్రప్రదేశ్కి ఒక బలమైన ప్రతిపక్షం ఉన్నదంటారా సార్? ఆంధ్రప్రదేశ్కి ఒక బలమైన ప్రతిపక్షం ఆ? చెప్పండి సార్. ఉంది, ఉంది, ఉంది. ఎవరు ఉన్నారు ప్రస్తుతానికైతే జగన్. జగన్. తర్వాత మళ్ళీ జగన్ వస్తున్న తర్వాత వీళ్ళు అవుతారు. అంటే జగన్ ఉన్నారని చెప్తున్నారు, ఆయన ఏమో అసెంబ్లీకి కూడా రావట్లేదు. దీనికోసం ఏమంటారు? అసెంబ్లీకి రాకపోయినా పర్వాలేదు, రావాలని రూల్ అనేది ఏం లేదు. ప్రతిపక్షమే అంతే. సరే, ఇక్కడ ₹1కి ఒక ఎకరం ఇస్తున్నారని విన్నాము. నిజంగా దొరుకుతుందా వైజాగ్లో? అన్నీ వాళ్ళు చెప్పేవి నా అబద్ధాలండి, మీరు నమ్మకండి. అసలు ప్రజలు చెప్పండి సరే. రూపాయికి ఇవ్వడం ఏంటి సార్? ఆడు ఆస్తి ఇచ్చేస్తాడా? ఆడు ఇంట్లో వస్తువు ఇచ్చేస్తాడా? వాళ్ళ మామగారు ఇచ్చే కట్నం ఇచ్చేస్తాడా? ఎవడిస్తాడండి రూపాయికి? మీరు నమ్ముతున్నారు, ఎవరు యంగ్స్టర్ అలాగంటే. కానీ ఒక ఎకరానికి కంపెనీలకు ఇస్తున్నామని కూడా చెప్తున్నారు కదా. ఇప్పుడు ఎకరాలు కంపెనీలకు ఇస్తాండి, కంపెనీల వల్ల అభివృద్ధి ఉంటుంది, జనాలకు ఉద్యోగాలు వస్తాయి, దాని మీద బేస్ చేసి ఇస్తారు అంతే తప్ప కంపెనీలు ఊరికనే ఇచ్చారు. ఇట్ విల్ బి ఛార్జ్డ్ ఫర్ దమ్, ఛార్జ్ చేసే ఇస్తారు. అంటే మనకి వాళ్ళకి కొంచెం డిఫరెంట్ అమౌంట్లో అభివృద్ధి పొందుతుంది కాబట్టి చేస్తారు. ఏంటి సార్, ఎలా ఉంది వైజాగ్ ప్రస్తుతానికి? డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది? డెవలప్మెంట్ అంటే సింగపూర్లో మారుస్తాము వైజాగ్ అని కూడా చెప్తున్నారు కదా, కనిపిస్తుందా నిజంగా అలా మారుతుందా? అంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ మారుతుందా లేదా అని చెప్తున్నారు, అంతేనా? చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ మారుస్తుందా లేదా అని అడుగుతున్నారు, అంతేనా? హైదరాబాద్ మీరు 10 సంవత్సరాల క్రితం చూసారా? కేవలం చంద్రబాబు వల్లే ఆ హైటెక్ సిటీ ఫామ్ అయింది, హైటెక్ హబ్ అయింది, టెక్ సిటీ అయింది. గ్లోబల్లోని ఒక పాయింట్ వచ్చింది హైదరాబాద్ అంటే చంద్రబాబు నాయుడు వల్లే. డెవలప్మెంట్ అంటారా, పాలిటిక్స్ అంటారా, కెమెరాకు మాట్లాడకూడదు, కానీ ప్రతి ఒక్కరు తింటారు. 100 కోట్ల ప్రాజెక్ట్ అంటే అందులో 90 కోట్లు తినేవాళ్ళు ఉన్నారు. 90 కోట్లు తిని ఆ 10 కోట్లు పెట్టేవాళ్ళే ప్రజెంట్ గవర్నమెంట్. రూపాయికి ఎకరం ఇచ్చారు, ₹2 ఎకరం ఇచ్చారు అంటే డెవలప్మెంట్ బట్టే. మరి గూగుల్ వైజాగ్ వచ్చింది. గ్లోబల్లీ గూగుల్ ఈజ్ ద ఓన్లీ థింగ్స్ విచ్ ఈజ్ ద డేటాబేస్ సెంటర్. అది వైజాగ్ వచ్చిందంటే దాంతోపాటు కనీసం ఒక 300-400 కంపెనీస్ వస్తాయి. దానివల్ల టెక్నికల్లీ వైజాగ్ విల్ బి ఏదో గ్లోబల్ హెడ్. హైదరాబాద్ కన్నా స్పీడ్గా పెరుగుతుంది. కండిషన్స్ అప్లై. ఆ ప్రాజెక్ట్స్ ఏదైతే అప్పు చేయడానికి ఉన్నారో సేమ్ గవర్నమెంట్ నెక్స్ట్ ఇయర్ కూడా రన్ అయితే, అంటే నెక్స్ట్ 10 years అది అవుతుంది. దానివల్ల వైజాగ్ వచ్చే బెనిఫిట్ అంటే రెవెన్యూ పెరుగుతుంది, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది, హబ్ అవుతుంది, లాట్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ వస్తాయి, తెలియని కాలేజెస్, తెలియని సబ్జెక్ట్స్ డెవలప్ అవుతున్నాయి. దట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ ద టెక్నికల్ గ్రోత్ వల్లే. సార్, ఇక్కడ ఇప్పుడు మనం బీచ్ చూస్తున్నాము. వైజాగ్ బీచ్ అంటే మనందరికీ చాలా ఇష్టం, ముఖ్యంగా తెలుగు ప్రజలందరూ కూడా. మరి ఇక్కడ బార్స్ పెడతాము, మందు అమ్ముతామని కూడా ఇప్పుడున్న ప్రజెంట్ గవర్నమెంట్ చెప్తున్నారు. లైక్ దీన్ని ఏ విధంగా చూడొచ్చండి? అంటే ఇలాగ పార్కులు పెట్టి మందు అమ్మేది వెస్ట్రన్ కల్చర్. వెస్ట్రన్ కల్చర్ని మనోళ్ళు ఎప్పుడో తెచ్చేసుకున్నారు, ఇప్పుడే కాదు. ఒక టైంలోని మందు, సిగరెట్టు అంటే పాష్ వాళ్ళు లేకపోతే ఒక గొప్పంటోళ్ళు అనేది ఉండేది. తర్వాత మెల్లగా ప్రతి ఒక్కరు తాగడం చేయడం మొదలెట్టాడు. ఇప్పుడు ఎలాగైపోయింది, ఆడవాళ్ళు కూడా నార్మల్ అయిపోయింది. ఒక అమ్మాయి సిగరెట్ కాలుస్తుందంటే ముందు అయ్యో అన్నట్టు చూసేవారు. పాతకాలపులాగా ప్యాంట్ వేసుకోవాలి, అమ్మాయి ప్యాంట్ వేసుకోకూడదని లేదు. కల్చర్ని అలా తెచ్చేసుకున్నారు.
ఆ కల్చర్లన్నీ తెచ్చేసుకున్నప్పటికీ ఈ కల్చర్ కూడా రావడానికి ఇష్టపడతారు, ఎందుకంటే వెస్టర్నైజ్డ్. ఒక్కసారి మీరు గూగుల్ ఓపెన్ చేసి ఒక్కసారి మీరు ఇంటర్నెట్లో కూర్చున్నారంటే యూ సీ లాట్ ఆఫ్ థింగ్స్. అమ్మాయిలు వచ్చేస్తున్నారు, అబ్బాయిలు ఇచ్చేస్తున్నారని. సో కాస్మో కల్చర్ అయిపోయినప్పటికీ అదంతా వస్తుంది. అది వచ్చింది తప్పు కరెక్ట్ రాంగ్ అని ఎవడు జడ్జ్ చేయలేం. సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం ఉందంటారా? పొలిటికల్ క్వశ్చన్స్ ఐఎమ్ నాట్ ఇన్ టు ఇట్. ప్రతిపక్షం ఉంది అంటే ప్రతిపక్షానికి ఏమైనా చేయడానికి నాకు తెలిసి నేను అయితే చదువుకున్నాను, నాకు 3 పీజీలు ఉన్నాయి. యాజ్ పర్ చదువుకున్నాడు యూ షుడ్ హ్యావ్ ఎ బ్రెయిన్, యూ షుడ్ హ్యావ్ ఎ బ్రెయిన్ టు టేకప్. ఏదో సినిమాలాగా నేను ఏదో చేసేస్తాను చూసేస్తానంటే అది ఎప్పటికీ అవ్వదు. ప్రతిపక్షం అనేది ఒక ప్రతిపక్షమే, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి మంచి చేశాడు, ఆ గ్రూప్ ఆఫ్ పీపులే నేను 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 అని పరిగెడుతున్నాను అంతే. సార్ ఇప్పుడు చూస్తుంటే విశాఖలో ఇక్కడున్న పిల్లలకి యువకులకి భవిష్యత్తు కనిపిస్తుందంటే ఏమంటారు మనం? భవిష్యత్తు కల్పిస్తాను అనే ఆప్షన్ ఇస్తారు, ఆ ఆప్షన్ని మనం తీసుకోవాలి.